హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక డూప్లెక్స్ G+1 ఇండిపెండెంట్ విల్లా, మనకి బ్రాండ్ న్యూ విల్లా అనమాట. ఈ విల్లా అనేది మనకి ప్రెజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది. చూడండి, ఒక మంచి ప్రీమియర్ లుక్ తో హౌస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇది మనకి సేల్కి అయితే రావడం జరిగింది. అది కూడా హైదరాబాద్ మణికొండ లొకేషన్స్ లో అయితే మనకి సేల్కి అయితే రావడం జరిగింది. దీని నేను ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ లోనే నేను పిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ లింక్ ద్వారా మెంబర్షిప్ జాయిన్ అవ్వి మీరు మా కాంటాక్ట్ డీటెయిల్స్ పొంది అన్ని వివరాలు తెలుసుకోగలరు. మనం ఫస్ట్ అయితే ఈ హౌస్ ఏదైతే ఉందో ఈ హౌస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇది కూడా కనిపిస్తుంది చూసారా, అదంతా మెయిన్ డోర్ అనమాట. మెయిన్ గేట్ వెరీ సాలిడ్ గా ఉన్నటువంటి గేట్ అనమాట. చూడండి, బ్లాక్ కలర్ పెయింట్ వేసి కింద టైల్స్ వర్క్ అయితే అయింది. అది చూస్తే మనకి హౌస్ కి లోపల ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అనమాట. చూడండి, ఇక్కడ మనకు ఒక సంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మనకి మున్సిపల్ వాటర్ స్టోర్ అవ్వడానికి సంప్ అనేది మనకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారా, మోటార్ కనిపిస్తుంది చూసారా, అది మనకి బోర్ అనమాట. 400 మీటర్స్ డెప్త్ లో మనకు బోర్ అనేది వాటర్ అనేది పడడం జరిగింది. ఇది విల్లాకి లోపల ఎలివేషన్ అనమాట. లోపల సెట్ బ్యాక్ ఏరియా అనమాట. ఇది 3 feet ఉంటుంది. ఇది చూడండి, సెట్ బ్యాక్ గుండా మనం ప్రతి విల్లా కూడా ఎలా చూపిస్తూ ఉంటాం, సేమ్ ఇదే ప్యాటర్న్ లో చూపిస్తూ ఉంటాం. ఇది విల్లాకి బ్యాక్ సైడ్ అనమాట. ఇది 4 feet వస్తుంది. చూడండి, ఇది మొత్తం కూడా మొత్తం సీసీ కెమెరా సర్వేలెన్సెస్ కానీ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రెడీ టు మూవ్ అనమాట. ప్రతిదీ కూడా మనకి దీంట్లో ఇన్పుట్ చేసి మనకి విల్లా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ విల్లా సైజ్ విషయంకి వచ్చినట్లయితే కనుక ఇది 40x70 డైమెన్షన్స్ లో కట్టబడినటువంటి విల్లా అనమాట. దీనికి 3 మెయిన్ డోర్స్ ఉంటాయి. మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూసారు. అంటే ఇది ఒకే బిల్డర్ ద్వారా కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ తాలూకా ప్లాన్స్ అన్ని కూడా ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి అనమాట. చూడండి, మొత్తం వాల్స్ చూడండి, వాల్ సంబంధించిన డిజైన్స్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక బిల్డర్ ద్వారా కట్టబడింది కాబట్టి కొంచెం యూనిక్ గా ఉంటాయి అనమాట. కొంచెం మిగతా వాళ్ళ బిల్డింగ్స్ కంటే కూడా వీళ్ళు కొంచెం స్పెషల్ గా అయితే ఉంటాయి అనమాట. ఇది బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కూడా చూసుకుంటే చాలా స్పేసియస్ బెడ్రూమ్. దీని ముందు వీడియో కూడా చూస్తుంటే మీరు ఒకవేళ చూడండి, సేమ్ ఇదే ప్లాన్ తో డిఫరెంట్ గా కట్టినటువంటి విల్లా నేను పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విల్లా చూడండి, ఇదంతా కూడా స్పేసియస్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనం డైరెక్ట్ పార్కింగ్ ఏరియాలోకి రావచ్చు, ఇలాగా మన హాల్లో కూడా వెళ్ళొచ్చు. టోటల్ 3 మెయిన్ డోర్స్ అని చెప్పాను కదా. ఈ మెయిన్ డోర్స్ చూసారు కదా, మొత్తం రోజ్వుడ్ అయితే యూజ్ చేసి మనకి ఇక్కడ మెయిన్ డోర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది, ఫిట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చూస్తే స్టెప్స్ పైకి వెళ్ళడానికి, మన మేడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. స్టీల్ రైలింగ్ వేసి ఒక బ్లాక్ కలర్ మార్బుల్ వేసి ఇక్కడ మనకి స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ గా హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, చాలా స్పేసెస్ హాల్ అనమాట. చూడండి, మనకి 40x70 డైమెన్షన్స్ అయితే చాలా పెద్ద హౌస్ వస్తుంది అనమాట. అయితే ఇది మనకి మణికొండలో ఉందన్నమాట. చూడండి, అక్కడ టీవీ లాంజ్ ఏరియా చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, మనకి జిప్సం ఫాల్ సీలింగ్ అయితే వేసి మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. మధ్యలో మనకి హ్యాంగింగ్ లైట్ కూడా పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్ గా విండోకి సంబంధించినటువంటి డిజైన్ అనమాట. ఇది విండో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది టీవీ యూనిట్ అనమాట. ప్రెజెంట్ అందాక సీసీ కెమెరా మానిటర్ అనేది పెట్టారు. ఇక్కడ అది తీసి వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవచ్చు. మనకి సీసీ కెమెరా మనకి ఇక్కడ టీవీ లాంజ్ అనేది మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి, కిచెన్ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది కిచెన్. దాని పక్కన వేరే బెడ్రూమ్. ముందైతే కిచెన్ లోకి వెళ్దాం ఒకసారి. కిచెన్ లో చూడండి, ఫ్లోర్ అనేది ఒకసారి మీరు చూసినట్లయితే కనుక మనకి వుడెన్ టెక్స్చర్ తో టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి వాల్ కూడా ఇక్కడ మనకి టైల్స్ అనేది ఇచ్చారు 4 పక్కల కూడా. చూడండి, ఇక్కడ మనకు ఒక విండో అనేది ఇవ్వడం జరిగింది. అసలు పైకి చూపిస్తాం చూడండి. ఇక్కడ మనకు ఒక అంటే ఓపెన్ కిచెన్ టైప్ లో ఇచ్చారనమాట. అక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఆ ప్లాట్ఫామ్ కూడా హాల్లో కనబడడం కోసం అక్కడ కట్టడానికి దించడం జరిగింది అనమాట. ఇది చూడండి, ఇక్కడ కబోర్డ్స్ అనేవి ఇచ్చారు చూసారా. ఇవి WPVC మెటీరియల్ తో ఒక మంచి హై క్వాలిటీ ల్యామినేట్ అయితే యూస్ చేసి ఇక్కడ మనకి కబోర్డ్స్ అనేవి అన్ని కూడా కింద టాప్ టు బాటం అంతా షేడ్ అయితే జరిగింది. చూసారు కదా, ఇవన్నీ కూడా కబోర్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చూడండి, ఇదనమాట. ఇది కిచెన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. పైన ఫాల్ సీలింగ్ కూడా కిచెన్ లో కూడా ఇచ్చారనమాట. కానీ దీనికి కూడా డోర్ ఇచ్చారు. దీని పక్కకి వెళ్తే బెడ్రూమ్ అనమాట. ఇది ఈ బెడ్రూమ్ అటాచ్ చేసి వాష్రూమ్ ఉంటుంది. చూడండి, మనం స్టార్టింగ్ లో ఆల్రెడీ చూసాం కదా, ఆ బెడ్రూమ్ కి అయితే మనకి వాష్రూమ్ అటాచ్ వాష్రూమ్ లేదు. ఈ సెకండ్ బెడ్రూమ్ కి, థర్డ్ బెడ్రూమ్ కి, ఫోర్త్ బెడ్రూమ్ కి ఉంటుంది వాష్రూమ్స్ అనేవి, అటాచ్ వాష్రూమ్స్ అనేవి. ఇవి ఇక్కడ కూడా ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారు చూసారు కదా. ఇక్కడ సీక్రెట్ లాకర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒకటి, దీనికి లాకర్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇదంతా కూడా మనకి ఏంటంటే WPVC మెటీరియల్ అనమాట. చెదరగట్ట పట్టదు. అది చాలా కాస్ట్లీ మెటీరియల్ అనమాట. హై అండ్ మెటీరియల్ అంతా యూస్ చేసి ఇక్కడ మనకి కబోర్డ్స్ కానివ్వండి, బాత్రూమ్ లో ఉన్నటువంటి కమోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అగైన్ మళ్ళీ మన హాల్లోకి వచ్చాం. చూడండి, అంతా హాల్. ఇక్కడ మనం థర్డ్ బెడ్రూమ్ వెళ్తాం. మనం ఆల్రెడీ ఫస్ట్ బెడ్రూమ్ చూసాం, సెకండ్ బెడ్రూమ్ చూసాం, థర్డ్ బెడ్రూమ్ అనమాట. ఈ థర్డ్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా అద్భుతంగా ఇచ్చారు చూసారు కదా. ఫస్ట్ బెడ్రూమ్ లో ఉన్నట్టు సెకండ్ బెడ్రూమ్ లో కాకుండా థర్డ్ బెడ్రూమ్ లో ఇంకో డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఒక వాల్ పేపర్ టైప్ లో ఇచ్చి దానికి లైట్స్ ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ధర అనమాట. ఈ విల్లా వచ్చేసి మనకి కేవలం 85 lakhs అనమాట. చాలా తక్కువ ధర అండి. ఇది బ్రాండ్ న్యూ విల్లా అనమాట. ప్రెజెంట్ వాచ్మెన్ వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. వాచ్మెన్ ఉంటున్నాడు అనమాట. ఇక్కడ అంతే బెడ్రూమ్ లో చేసిన ఒక మంచం ఉంది కదా, మంచం వేసుకుని వాచ్మెన్ ప్రెజెంట్ దీనికి కాపలా ఉంటాడు అనమాట. మనం ఎప్పుడైతే మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారో మనం డైరెక్ట్ గా మనం రెడీ టు మూవ్ అనమాట. ప్రెజెంట్ అందాక దీనికి కాపలాగా ఒక వాచ్మెన్ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇది చూడండి, థర్డ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి అటాచ్ వాష్రూమ్ అనమాట. చూసారు కదా, వాష్ బేసిన్ అయితే చాలా డిఫరెంట్ లుక్ తో ఇచ్చారు. చూడండి, టైల్స్, వాల్ టైల్స్ ఇవన్నీ కూడా ఒక మంచి మోడర్న్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ప్రతి బెడ్రూమ్ లోనూ కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఓపెన్ డోర్ కబోర్డ్స్ కూడా అయిపోయి. మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే బయటకు వచ్చాం. ఈ బయట నుంచి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. చూడండి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెర్రస్ పైకి కూడా వెళ్ళొచ్చు. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇది మొత్తం 445 గజాలు
445 స్క్వేర్ యార్డ్స్ లో కట్టబడినటువంటి విల్లా అనమాట. 40x70 డైమెన్షన్స్ లో వచ్చిందన్నమాట ఈ హౌస్ అనేది. చూడండి స్టెప్స్ పక్కన వెంటిలేషన్ విండో చూసారు కదా. ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఒక బాల్కనీ ఉంటుంది. బయట వ్యూని ఎంజాయ్ చేయడం కోసం ఒక బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీలో కూడా ఫ్లోర్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ ఫ్లోర్ అనేది ఇచ్చారు. దానికి రైలింగ్ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు అనమాట. చూసారు కదా, పైన స్టీల్ రైలింగ్ ఇచ్చారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ మనం సిట్టింగ్ చేసుకొని కూర్చొని మన వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఎదుగుంటే రోడ్ కూడా చూసుకున్నట్లయితే 60 feet రోడ్ ఉంది ఇక్కడ మన ఎదురుకుంటా. చూసారు కదా, ఇక్కడ కూడా మనకి సీలింగ్ అవ్వలేదు కానీ హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చారు. మస్కిటోస్ రాకుండా మస్కిటో సేఫ్టీ డోర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా మీరు చూడండి. అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ మీది బడ్జెట్ అయినా అవ్వకపోయినా, మీకు ఇంకా తక్కువ బడ్జెట్ లో కూడా కావాలంటే మన ఛానల్లో వీడియోస్ అనేవి హౌసెస్ అనేవి తెచ్చి వీడియో రూపంలో పోస్ట్ చేస్తాం. ఆ పోస్ట్ చేసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూసే అవకాశం ఉంటుంది. చూసిన వెంటనే మీరు మాకు కాల్ చేస్తే మీరు దాన్ని కొనుక్కోవచ్చు. సో మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇప్పుడు ఇల్లు చూసిన తర్వాత ఎలా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నేను మీరు సంప్రదించాలంటే కింద ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేయండి అని చెప్పేసి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేసాం. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మాకు ఛానల్ మెంబర్షిప్ కనుక జాయిన్ అయినట్లయితే మేము ఇమీడియట్ గా మా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ మీకు కాల్ చేసి మిమ్మల్ని డైరెక్ట్ గా ఫిజికల్ విజిటింగ్ కి ఇక్కడ డైరెక్ట్ గా మన విల్లా దగ్గరికి తీసుకొచ్చి మీకు విల్లానంతటిని కూడా చూపించి ఇదైతే మీరు చెప్పొచ్చు కూడా. ఇది మనకి చూసుకుంటే హెచ్ఎండిఏ అప్రూవల్ అనమాట. ఇది హెచ్ఎండిఏ అప్రూవల్, రెరా ప్రాపర్టీ కాదు, ఇది హెచ్ఎండిఏ అప్రూవల్ అనమాట. మనకి దీనికి మున్సిపాలిటీకి సంబంధించి టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్స్, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్స్, ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత హౌస్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కడ కూడా లేట్ చేయకుండా ఇమీడియట్గా మీరు మాకు కాల్ చేయండి. కాల్ చేసిన వెంటనే మీకు నచ్చితే మాత్రమే కాల్ చేయండి. అందుకనే నేను మీకు వీడియో ఇప్పుడు చివరి వరకు చూడమని చెప్తాను. మీకు మొత్తం కూడా చాలా పెద్ద హౌస్ అనమాట. ఇది కిందని 4 బెడ్రూమ్లు ఉంటాయి, పైన 3 బెడ్రూమ్లు, ఒక హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్స్ లో రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి హాల్లో ఒక కామన్ వాష్రూమ్, ఒక పౌడర్ రూమ్ ఉంటుంది. ఓకేనా. చూసారు కదా, ఇది హౌస్ కి సంబంధించినటువంటి మేజర్ డీటెయిల్స్. మీకు మరిన్ని వివరాలు ఇంకే విషయాలైనా తెలుసుకోవాలి హౌస్ కోసం అనుకుంటే కనుక మీరు మాకు కాల్ చేయండి. మీరు మాకు కాల్ చేయాలంటే కనుక కింద లింక్ ఒకటి ఉంటుంది డిస్క్రిప్షన్ లో. ఆ డిస్క్రిప్షన్ లింక్ పైన క్లిక్ చేసి మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత మా బిల్డర్ సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ అండ్ మాకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ 2 నెంబర్లు ఉంటాయి. ఆ ఏదో ఒక నెంబర్ మీరు మాకు కాల్ చేసి సంప్రదించినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్ గా అపాయింట్మెంట్ డేట్ ఫిక్స్ చేసి మిమ్మల్ని వితిన్ 2-3-4 days లో మీకు డైరెక్ట్ గా మా వెహికల్లోనే తీసుకొచ్చి మిమ్మల్ని డైరెక్ట్ గా ఫిజికల్ విజిటింగ్ చేయించిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు తీసుకొచ్చి అనమాట. ఇక్కడ చూస్తే పైన ఒక స్టోర్ రూమ్ ఇచ్చారనమాట. ఇది టెర్రస్ పైన చూడండి. ఈ స్టోర్ రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. మీ స్టోర్ రూమ్ కింద కన్నా వాడుకోవచ్చు, లేదంటే రీడింగ్ రూమ్ కింద వాడుకోవచ్చు. సో ఇదండి ఈ మొత్తం టెర్రస్ పైన చూడండి. వాల్ కూడా మనకి రాక్ వాల్ అయితే ఇచ్చి మనకి ఇచ్చారనమాట పెట్టుకోవడం టైప్ లో. సో ఇక్కడ మనకి ఇది విల్లాకి సంబంధించినటువంటి డీటెయిల్స్. పైన వ్యూ కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. వ్యూ నుంచి కూడా మనకి చూడండి రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ వెల్ డెవలప్డ్ ఏరియా అనమాట మనకొండలో. సో ఇది వీడియో సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.